ప్రజారోగ్యం కోసం వైఎస్ జగన్ ఎంతో తప్పించి మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిని చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైసీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ పేదలకు మేలు చేయగలిగే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని చెప్పారు. వైద్య రంగాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 5 కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయని, మిగతావి క్రమబద్ధంగా పనులు జరుగుతున్నట్లు చెప్పారు. జగన్కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళుతున్నారని, అవి పూర్తయితే జగన్కు పేరు వస్తోందని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ రోజు అనుకున్నాం, ఒక్కో నియోజకవర్గంలో సుమారు 50 నుంచి 70 లక్షల మంది 70,000 మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం. అంటే సుమారు 1 కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్లి ప్రజలకు అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది అందులో భాగంగానే మేము కలిసాం. ఆయన్ని సమయం అడిగాం. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ వారితో పాటు మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చి మనకు వస్తాం, మాకు సమయం ఇవ్వాలని అడిగాం. దాని గురించి ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన ప్రశ్నించారు, ఏంటి అని. అంటే అదే చెప్పాం, నాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ప్రజా వైద్యాన్ని వచ్చి ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి ఒక దుర్బుద్ధితో వ్యక్తిగత స్వలాభం కోసం కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదండి. అన్ఫార్చునేట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఇలాంటి పరిపాలన జరుగుతుంది మీ ఆధ్వర్యంలో అని చెప్పి నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా, పెద్దలు కూడా, ఆ ప్రజల సానుభూతి పరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సంతకాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న విషయం అని చెప్పాం. ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం. లేదు అంటే ఇప్పుడే ఓ టీం పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్పి. నగరపాలక సంస్థలో ఉన్న ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్, కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 11వ మహాసభలో పలు అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘాల 11వ మహాసభలు బందర్ రోడ్లోని ఎంబీబీకే భవన్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్, కె ఉమామహేశ్వరరావు పాల్గొని తొలుత వర్కర్స్ సమక్షంలో జెండా ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు మున్సిపల్ వర్కర్స్కు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆప్కాస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రద్దు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అని చెప్పనే ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఈ మహాసభ తీర్మానం చేయబోతూ ఉంది. దీనితో పాటు లోకల్గా ఉన్నటువంటి హెల్పర్స్గా ఉన్నటువంటి వాళ్ళని మెకానికల్గా, లైసెన్స్ హెవీ కలిగి ఉన్నటువంటి క్లీనర్లని డ్రైవర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పనేటువంటిది కోరుతా ఉంది. శానిటరీ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది, పార్క్ సెక్షన్ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది. కాబట్టి సిబ్బందిని సంఖ్య పెంచాలి అని చెప్పనేటువంటి డిమాండ్ను కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఇటువంటి డిమాండ్స్ అనేక సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రభుత్వం నుండి ఎదురవుతూ ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా సమ్మె కాలం జీతం ఎరియర్స్ చెల్లించాల్సినటువంటి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకొని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభ ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఆసరా చేసుకొని రేపు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకి నిరసన కార్యక్రమాలే కాదు, సాధించుకునే వరకు కూడా, ఈ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మా పోరాటం ఆగదు. విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అనేక విభాగాలు ఉన్నాయి. వెహికల్ డిపో ఉంది, అలాగే వాటర్ సప్లై ఉంది, డ్రైనేజ్ ఉంది, పార్క్ సెక్షన్ ఉంది,
టౌన్ ప్లానింగ్లో చైర్మన్లు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు, వీళ్ళెవరికీ కూడా వెహికల్ డిపోలో మెకానికల్ ఉన్నారు. వీళ్ళందరికీ పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానమైనటువంటి పద్ధతుల్లో కొన్ని సమస్యల్ని లేవనెత్తి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభ తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అమలు జరిపించుకునేటువంటి దానికి భవిష్యత్ పోరాటాలకి సిద్ధమవుతుంది. నిర్దేశిత కర్తవ్యాలు నెరవేర్చుకునేదానికి పోరాడుతుంది, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పనేటువంటి దానికి ఈ మహాసభ ఒక వేదిక కావాలని చెప్పనని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆ ఆకాంక్షని నెరవేరుతుందని చెప్పనేటువంటి ఆశతో కూడా మేము ఉన్నాం. ఆ రకంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభ జయప్రదం కావాలని చెప్పనని కోరుకుంటా ఉన్నాం. సుమారు 5,500 నుంచి 6,000 మందిని రిటైర్మెంట్ చేశారు. ఒక్క నయా పైసా ఇవ్వట్లేదు. పోనీ వాళ్ళ బిడ్డలకన్నా ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు లేవు. అందువల్ల ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 8 ఏళ్ళు అయిపోయింది 21,000 జీతం ఇవ్వడం ప్రారంభించి. అంటే 2023 జూలై 1వ తారీఖు నుంచి కొత్త జీతాలు రావాలి, 12వ PRC జీతాలు రావాలి. కానీ 12వ PRCని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించట్లా. 12వ PRCని ప్రకటించకుండా కాలయాపన చేసి జీతాలు పెంచకుండా ఒకవైపు ధరలు పెంచుతూ ఉన్నారు, కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, మోతమవుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. ప్రభుత్వం పట్టణాల్లోని మౌలిక సదుపాయాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం కోసమే పీపీపీ పద్ధతిని ప్రవేశపెట్టబోతుందని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు నిర్వహించవలసిన విధులు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అంటే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. పీపీపీ విధానానికి అప్పగించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2,30,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటు కంపెనీల చేతిలోకి పోతున్నాయన్నారు. కంపెనీల లాభాల వేటలో ప్రజలు బలైపోతున్నారని చెప్పారు. పట్టణ మౌలిక సదుపాయాలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ లేక వాటర్ సప్లై ఇటువంటి ప్రధానమైన కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం పీపీ పద్ధతిలో అని చెప్తున్నారు. కానీ అది చాలా తప్పు. దాని మూలాన అనేక నష్టాలు ప్రజలకు జరుగుతాయి అనేది ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మంచినీటిని కనుక ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ఇక కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కలిపి ఇవాళ అద్దె ఎంత ఉంటుందో అద్దెతో సమానం అయిపోతున్నాయి. సామాన్య ప్రజలు ఎవరో కూడా భరించలేని స్థితికి ఈ కరెంటు బిల్లులు, నీటి బిల్లులు చేరుకుంటున్నాయి అనే దాంట్లో ఎటువంటి అపోహ లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలని, వాళ్ళు నిర్వర్తించవలసిన విధుల్ని వాళ్ళే నిర్వర్తించాలి అని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము చెబుతున్నాం. లేదు మాకు అధికార బలాలు మాత్రమే కావాలి, బాధ్యతలు నిర్వర్తించము, మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేయలేము అంటే ప్రభుత్వానికి ఖర్చు పెట్టలేని స్థితి ప్రైవేటు వాళ్ళు ఖర్చు పెట్టగలరా? ఆ పని మీరే ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకవేళ మీరు పీలోనే చెయ్యాలి అని అనుకుంటే మీరు ప్రతి పోస్ట్కి ఎలక్షన్లో సీఎం పోస్ట్ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కార్పొరేటర్లు, పంచాయతీలు మొత్తం అన్నీ కూడా పీ పద్ధతిలో వేలం పాట పెట్టేసేయండి. మున్సిపాలిటీలు చేయాల్సినటువంటి పనుల్ని నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తాము అని చెప్పడం, అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పడం అనేటువంటిది ఇది కేవలం ప్రజలని మన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రెండవది వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే 66,253 కోట్లు రాబోయే 3 సంవత్సరాలు, అంటే 29 వరకు 3 సంవత్సరాల్లో ఇది అవసరం అవుతుంది, అందుకోసం మేము ఇస్తామని చెప్తున్నారు. అంటే ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అంటున్నారు. మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,79,000 కోట్లు. మరి 2,79,000 కోట్లు బడ్జెట్లో 20,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? పట్టణ ప్రజల కోసం ఖర్చు పెట్టగలరు, కానీ వీళ్ళు ఖర్చు పెట్టదలుచుకోవట్లేదు. పైగా ఇంకోటి ఏంటి, ఒక పక్కేమో ప్రైవేట్ వాడికి ఇస్తాం, మేము పీపీపీ మోడ్లో ఇస్తామని చెప్తున్నారు. రెండో వైపున ఏం చెప్తున్నారు వీళ్ళు, మేము మన బాండ్లు అమ్ముతాము, విదేశీ సంస్థల నుంచి నిధులు పొందుతాము అని ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. 1300 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని అమ్మేస్తాము,
అమ్మేసి తీసుకెళ్ళి అది కూడా పట్టణాల్లో పెడతామని చెప్తున్నారు. ఎన్ని నువ్వు అమ్ముతున్నప్పుడు, నువ్వు అప్పులు చేస్తున్నప్పుడు, నువ్వు చేసేటప్పుడు ఇంకా ప్రైవేట్ వాడికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మేరీ స్టెల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెస్ట్లో భాగంగా ఈరోజు సూపర్ మోడల్ షో నిర్వహించారు. విద్యార్థినులు ఆధునిక సాంప్రదాయ మేళవింపుగా సాగిన ఈ పోటీలు విద్యార్థుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచాయి. అందంగా అలంకరించుకుని యువతులు ఉత్సాహంగా ర్యాంప్పై హొయలులికించారు. ఈ తరహా పోటీలు యువతల అందం, అభినయం, తెలివితేటలతో పాటు ప్రతిభ కూడా నిదర్శనమని ప్రిన్సిపల్ ఇన్యాసమ్మ తెలిపారు. మేరీ స్టెల్లా కళాశాలలో క్రిస్మస్ ఫెస్ట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కళాశాల విద్యార్థులకు రోజుకొక రకం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో భాగంగా నిర్వహించిన సూపర్ మోడల్ షో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. సంప్రదాయ ఆధునీకరణ వస్త్రాలు ధరించిన యువతులు ర్యాంప్పై క్యాట్ వాక్ చేస్తూ హొయలులికించారు. విద్యార్థుల కేరింతల నడుమ సాగిన ఈ సూపర్ మోడల్ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా ఈవెంట్ మేనేజర్, పబ్లిక్ స్పీకర్ భాస్కర్, యాంకర్ అనుషాలు సూపర్ మోడల్ను ఎంపిక చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ అందం, అభినయం, తెలివితేటలతో పాటు ఇవి నిదర్శనమని ప్రిన్సిపల్ ఇన్యాసమ్మ తెలిపారు. సూపర్ మోడల్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో పాటు తమకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ మెరుగుపరుచుకుని ఉన్నత అవకాశాలు అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగం BBA విభాగాధిపతి పద్మజ, పూజిత, శ్వేత, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసే విధంగా అతి తక్కువ ధరలకే భూములు అందించే విధంగా శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ నెప్పల్లి గ్రామంలో ప్రారంభించడం శుభ పరిణామమని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. దేవుని ఆశీస్సులతో ఈ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న కంకిపాడు సమీపంలో నెప్పల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ పేరిట సరికొత్త వెంచర్ ప్రారంభమైంది. సుధీర్ దేవినేని సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెంచర్ పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ దేవినేని సుధీర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేవినేని రాజా మాట్లాడుతూ రాజధాని నగరానికి అతి చేరువనే ORRకు అతి సమీపంలో శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ ఏర్పాటు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ వెంచర్ అంచనాలను మించి విజయవంతం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ రోజున ఇంత ప్రతిష్టాత్మకంగా శ్రీధరావారి మొదటి వెంచర్ ఓపెన్ చేయడం సంతోషం. ఈ వెంచర్కి శ్రీ రేణుకా ఎస్టేట్ ఎమరాల్డ్ నెస్ట్ అని నామకరణం చేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ కొంచెం ఫ్లైట్ లేట్ అవటం వల్ల ఒక 40 నిమిషాలు లేట్గా వచ్చాను, క్షమించాలి ఏమనుకోవద్దు. ఏ రియల్ ఎస్టేట్ వెంచర్లో అయినా సరే మార్కెటింగ్ టీము, తర్వాత ప్రొపరేటర్ కానీ, ఓనర్ కానీ, కంపెనీ కానీ, వాళ్ళని బట్టి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు నడుస్తూ ఉంటాయి. నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. చాలా తక్కువ వయసులో సుధీరు ఇప్పటికీ 7-8 వెంచర్లు కంప్లీట్ చేసి ఈ నెప్పల్లి గ్రామంలో వెంచరేయడం అనేది నిజంగా సంతోషం. ఆ వెంచరు నాతో ఓపెన్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.
ఎందుకంటే వెంచరు వేసిన తర్వాత దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్ కానీ ఒక కస్టమర్కి మనం అమ్మిన తర్వాత ఏ రకమైన ఇబ్బందులు కానీ లేకుండా ఉంటేనే ఈ రకంగా ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుంది ఎవరికైనా. ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని వెంచర్లు కంప్లీట్ చేసుకుని ఎక్కువగా ఈ వెంచర్లు వేసే వాళ్ళలో ఎక్కువ ఏం జరుగుతూ ఉంటుందంటే రిపీట్ కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒక వెంచర్లో మనం చేసిన డెవలప్మెంట్స్ కానీ మనం వేసిన వెంచర్లో వచ్చే గ్రోత్ను బట్టి కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కానీ వాళ్ళ తరపు వాళ్ళు కానీ దాంతోపాటు మార్కెటింగ్, ముఖ్యంగా మార్కెటింగ్ సోదరులందరూ కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారని మంచి టీం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని వెంచర్లు కంప్లీట్ చేస్తాం అనేది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వల్లే అవుతుంది. కాబట్టి ఇదే పూర్తితో ఇంకా ముందు కూడా అభివృద్ధిలోకి వచ్చి ఈ కంపెనీ శ్రీకర కంపెనీ అనేది ముందు ప్రతిష్టాత్మకమైన వెంచర్లు వేసి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జయహింద్. ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుని ఎన్ని సంవత్సరాలు ఎంతో శ్రమించి ఈ కంపెనీని చాలా బలమైన పునాదులతోటి బిల్డ్ చేసుకుంటూ ఒక స్థాయికి ఎదిగాము. మనం చూస్తే గత 5 సంవత్సరాల నుంచి ఒక 6 వెంచర్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మరియు ఇప్పుడు బందర్ రోడ్లో కొత్తగా ప్రవేశం పొందాము. ఇప్పటివరకు మనం బందర్ రోడ్లోకి రాలేదు. ఒక ఛాలెంజ్ వల్ల కంపల్సరీగా బందర్ రోడ్లోకి వెంచర్ చేయాలి, మనం గేమ్ చేంజర్ అవ్వాలి అనే థాట్ తోటి కొత్తగా బందర్ రోడ్లో ఈ వెంచర్లో భూమి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ భూమిని తీసుకున్న కొద్ది రోజుల్లోనే అంతా 5-6 డేస్లోనే ఈ భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇంత తొందరగా మేము ఏర్పాటు చేయడానికి సహకరించిన మార్కెటింగ్ వాళ్ళు, మా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. మరియు ఈరోజు ఈ వెంచర్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాలనుకున్నాను. నేను ప్రైస్ వచ్చేసి 13,500గా ఫిక్స్ చేయడం జరిగిందండి. దీన్ని ఇలా అనౌన్స్ చేయడానికి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బందర్ రోడ్లో ఎక్కడ వేసినా కూడా 20,000 రేట్స్లోనే ఉన్నాయి తప్పితే లోపల్లో ఎక్కడా లేవు. మనం మెయిన్ రోడ్ యాక్సెస్ ఉంచుకుని రెసిడెన్షియల్ జోన్లో కంఫర్టబుల్గా ఈ రోజు వచ్చి నివాసం ఉండడానికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించుకొని సిఆర్డిఏ ఎలా అప్రూవ్ తోటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు మన పెద్దలు గౌరవంగా చెప్పినట్టుగా దీనికి శ్రీ రేణుకా ఎస్టేట్స్ అమరావతి నెక్స్ట్ అనే మేము నామధేయం చేయడం జరిగింది. ఈ పేరుతోటి మనం దగ్గర ఒక 13 ఎకరాలు వెంచర్ని సక్సెస్ చేయబోతున్నాం అనేది నేను అనౌన్స్ చేస్తున్నాను. నెక్స్ట్ మార్చి వచ్చే టైంకి ఇదే వెంచర్లో 2 ఏకర్స్లో విల్లా ప్రాజెక్ట్ తోటి ప్లాన్ చేసామండి. మనం డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో కూడా అడుగు పెట్టబోతున్నాం. ఈ వెంచర్ తోటి కన్స్ట్రక్షన్ మనమే ఓన్గా చేసి మార్కెటింగ్ కూడా మీకే ఇస్తానని నేను గర్వంగా చెప్తున్నాను. మీరందరూ కూడా మార్కెటింగ్ చేయడానికి కూడా మీరు కన్స్ట్రక్షన్ కస్టమర్లు కూడా సిద్ధం చేసుకోండి. ఈరోజు ఈరోజే బుకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కస్టమర్స్ మన మిత్రులు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈరోజు బుక్ చేసుకున్న కస్టమర్కి నేను ప్రత్యేకంగా చూడాలి, ఆ కస్టమర్ని గవర్నమెంట్ చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది పెట్టాము. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఫ్రీ చేసాము. ఈరోజు ఈవినింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇది వచ్చేస్తుంది. బట్ అదే కస్టమర్కి ఆయనకి బరువు తగ్గించడం, ఆర్థికంగా బుక్ చేసిన ఆయనకి బరువు తగ్గించడమే కాకుండా వాళ్ళ గృహలక్ష్మికి కూడా సంతోషం కలగాలనే ఉద్దేశంతో ఒక 2 grams శ్రీకర గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్గా ఇస్తామండి. ఇదే కాకుండా మాకు మార్కెటింగ్లో శ్రమిస్తూ మాకు సహకరించిన మార్కెటింగ్ మిత్రులకు కూడా ఈరోజు బుకింగ్ తీసుకున్న వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్ కూడా ఇస్తామండి. ఇది సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నాయకత్వంలో 95,000కు పైగా సంతకాలు పూర్తి చేశామని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమమైనా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ నాయకత్వంలో విజయవంతం
ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొస్తే వాటన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి ఒక జీవోని రిలీజ్ చేస్తే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల నుంచి ఈ నెల ఇప్పటి వరకు కూడా కోటి సంతకాల సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా జరిగితే అందులో ప్రప్రదంగా మా విజయవాడ నియోజకవర్గం అయినటువంటి తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాలు నేర్చుకున్నాం. రాష్ట్రంలో కూడా ప్రప్రదంగా 95,000 పైచీలకు కోటి సంతకాలను సేకరించి ప్రథమ స్థానంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు జరిగి 2 సంవత్సరాలు కూడా గడవక ముందే ఏదైతే మా అవినాష్ గారికి గతంలో 24 ఎలక్షన్లో 70,000 ఓట్లు వస్తే ఈరోజు 95,000 పైచీలకు జనాభా అవినాష్ అన్న వెంటున్నారని నిరూపించడానికి ఈ సంతకాల సేకరణ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. 95,000 మంది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఒక్క విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే ఈ 95,000 మంది ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే అన్ని అనుబంధ విభాగాల సంఘాల అధ్యక్షుల వారు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుండి విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా వాళ్ళని ప్రజలే తీర్పు చెప్తారని కూడా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.